వస్తాను. ఎస్ అజయ్ గారు, స్పీకర్ వైఖరి కారణంగానే అసెంబ్లీకి వెళ్ళడం సాధ్యం కాదన్నట్టుగా వైసీపీ వాదిస్తోంది. సతీష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న రామారావు గారికి, విల్సన్ గారికి, ప్రైమ్ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి. రాష్ట్ర ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాని సతీష్ గారు స్పీకర్ గారు ఎలా ఇస్తారండి? ఈరోజు మీకు 11 అసెంబ్లీ స్థానాలని ఈ రాష్ట్ర ప్రజలు కట్టబెట్టారు. అసెంబ్లీకి రండి. ఈరోజు మీరేం మాట్లాడుతా ఉన్నారు? మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, మా నాయకుడికి టైం ఇవ్వరు కాబట్టి, అక్కడికి వచ్చి మేము అవమానపట్టు మాకు ఇష్టం లేదు కాబట్టి. అంటే గతంలో మీ మాదిరిగా 151 సీట్లు మీరున్నప్పుడు, ఇటుపక్క మేమున్నప్పుడు, ఆ రోజు మీ వికృత చేష్టల్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. సతీష్ గారు, మీరు ఈ రకంగా అసెంబ్లీలో వికృతంగా ప్రవర్తించారు. అదే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది అని మీరు అనుకోని మీ ఆలోచనతో మీరు రావట్లేదు తప్ప అసెంబ్లీకి రండి. నిజంగా కూటమి ఆ విధంగా ప్రవర్తిస్తే రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. అసెంబ్లీకి వస్తే సతీష్ గారు, వీళ్ళు చేసిన దోపిడీలు, వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళు చేసిన అవినీతి అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ బయట పడుతుందో అనే భయంతో అసెంబ్లీకి దొంగచాటుగా, సతీష్ గారు మీరు వినాలి, రాష్ట్ర ప్రజలు కూడా వినాలి, దొంగచాటుగా అసెంబ్లీలోకి రావటం, దొంగల మాదిరి రిజిస్టర్ లో సంతకాలు పెట్టడం, పారిపోవటం. ఈ రోజు నేను రామారావు గారిని సూటిగా అడుగుతా ఉన్నా, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ప్రతిపక్ష హోదా రాష్ట్ర ప్రజలు ఇవ్వలేదు. ఒక్కొక్క శాసనసభ్యుడికి ఒకవేళ ఒక 5 నిమిషాల టైం కేటాయించబడితే ఆ అన్ని 11 శాసనసభ్యుల టయాన్ని, అంటే 10 మంది, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమనండి. రాష్ట్రంలో జరుగుతున్న మీరు ఈరోజు రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెడుతున్న ఏదైతే రాష్ట్రంలో ప్రజల్ని అపోహలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఏదో ఒక విధంగా అడ్డుపడి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు జరుగుతున్న ఉద్యోగ కల్పన అడ్డుపడి ఏదో ఒక విధంగా కూటమిపై బురద జల్లే ప్రయత్నం తప్ప అసెంబ్లీకి రండి, మీకున్న సమయాన్ని వినియోగించుకోండి. రామారావు గారు ఇంకో అంశం చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి రాలేదని. నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిపై, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపై అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మీరు చేసిన వికృత చేష్టలు రాష్ట్రంతో పాటు యావత్ తెలుగు ప్రపంచం చీకొట్టింది మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదు, కానీ మా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి అటెండ్ అయ్యారు. మీరు ఒకానొక సమయంలో అసెంబ్లీలో ఉన్న మా ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసిన మీ 151 మంది ఎమ్మెల్యేలకి నారా చంద్రబాబు నాయుడు గారు ధీటుగా సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయా లేవు అసెంబ్లీలో? సతీష్ గారు, ఈరోజు రాష్ట్రంలో వీళ్ళు చేసిన దుర్మార్గాలు అసెంబ్లీకి వస్తే ఎక్కడ సాక్ష్యాధారాలతో సహా బయటపడతాయేమో, లేదా ఈరోజు యావత్ ప్రపంచం వెంకటేశ్వర స్వామి భక్తులు వీళ్ళు చేసిన వికృత చేష్టలు ప్రజలు చీకొడతా ఉన్నారు. అసెంబ్లీలోకి వస్తే ఇవన్నీ బయటపడిపోయింది. అజయ్ గారు, ప్రధానంగా ఇప్పుడు వస్తారా రారా, వచ్చినా కంటిన్యూ అవుతారా, కంటిన్యూ అవ్వకుండా కేవలం అటెండెన్స్ కి వెళ్ళిపోతారా అందులో తెలియ అవకాశం ఉంది. అంటే మెయిన్ గా ఒకవేళ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష సభ్యులు రామారావు గారు కంటిన్యూగా మాట్లాడుతున్నారు. అలా కాదు, ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం మీ తరపున ఒక్క నిమిషం. ఒకవేళ కనుక వాళ్ళు వస్తే వాళ్ళ స్వరం వినిపించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందా? సతీష్ గారు, రాజ్యాంగం వాళ్ళకి ఏదైతే అనుమతులు ఇచ్చిందో, అసెంబ్లీలో వాళ్ళకి ఏదైతే సమయం కేటాయించబడుతుందో, వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని వాళ్ళకి చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే భయపడకుండా అసెంబ్లీకి వచ్చి ఈ రోజు ఏదైతే రికార్డెడ్ వీడియోలు వినిపిస్తా ఉన్నారో వాటిని
వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూటమిలో ఉన్న ఏ పార్టీ అయినా వాళ్ళని అవహేళన చేసినా, గతంలో వీళ్ళ మాదిరి వికృత చేష్టలు చేసినా రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. సతీష్ గారు, వీళ్ళు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేక వీళ్ళ దోపిడీ విధానం, వీళ్ళ కుట్రపూరిత ఆలోచనలు ఎన్ని ఎక్కడ బయట పడతాయో అని భయంతో అసెంబ్లీకి రాకుండా ఊరికే రికార్డెడ్ వీడియోలు పెట్టుకుని ఈ రోజు రామారావు గారు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, మీ నాయకుడికి దమ్ము ధైర్యం ఉంటే, మీ నాయకుడికి దమ్ము ధైర్యం ఉంటే దొంగచాటుగా అసెంబ్లీ రిజిస్టర్లు సంతకం పెట్టి పారిపోకుండా అసెంబ్లీలో కూర్చొని మీ నాయకుడికి వినియోగించుకొని ఈ రోజు మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో రాష్ట్ర ప్రజల్ని నమ్మించేదానికి ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేదానికి మీరు చేస్తున్న కుట్రలు ఎత్తనాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. రామారావు గారు, అసెంబ్లీకి రమ్మనండి. దమ్ము ధైర్యం ఉంటే మీరు మాట్లాడే రికార్డెడ్ వీడియోలు కాకుండా ఆ తాడేపల్లి పంపులో కూర్చొని అసెంబ్లీకి వచ్చి ఏదైతే మీరు మాట్లాడుతున్న తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీలో మాట్లాడే రామారావు గారు కంటిన్యూ గా మాట్లాడుకుంటూ వెళ్తే ఏం అర్థం కాదు. ఒక్క నిమిషం ఇద్దరు అక్కడ, ఒక్క నిమిషం ఇద్దరు వాయిస్ తీసుకుని ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంటో అర్థం కావట్లా. అలా కాదు రామారావు గారు, సరే ప్రభుత్వ విధానం ఏంటి, అసలు ఆ ప్రశ్నించాల్సింది ఎక్కడ ప్రశ్నించాలి కాదు కదా. అజయ్ గారు, ఆలోచనలు, మీ కుట్రపూరిత ఆలోచనలు, మీ విషపూరిత ప్రచారాలని రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇప్పుడుకైనా సిగ్గు తెచ్చుకోండి. ఒక్క నిమిషం కాదు రామారావు గారు చెప్పండి. మీ నాయకుడు పాలనలో లేరు, అదే మీ భ్రాంతి. పరిపాలన మేమున్నట్లుగా వీళ్ళు భ్రాంతి చెందుతున్నారు సార్ ఇక్కడ సతీష్ గారు. కాదు, మీరు అదే ప్రశ్నలు అసెంబ్లీకి వచ్చేస్తే కాదు, అసెంబ్లీకి వచ్చి అవే ప్రశ్నలు వేస్తే మీకు కాదు, మీకు వెయిటేజ్ పెరుగుతుంది కదా. ఒక్క నిమిషం రామారావు గారు కంటిన్యూ ప్రాంప్టింగ్ వద్దు. ఒక్క నిమిషం మీరు వినాలి రామారావు గారు, మీరు మాట్లాడుతూ వెళ్తే ఏం అర్థం కాదు రామారావు గారు. ఒక్క నిమిషం అలా కాదు రామారావు గారు, మీరు ఏదైతే ప్రశ్నిస్తున్నారో అవే మిమ్మల్ని నమ్మి ఓట్లేసి ప్రజలకు అసెంబ్లీకి వచ్చి అవే ప్రశ్నలు ప్రశ్నిస్తే నిజంగా మీకు టైం ఇవ్వకపోతే ఇప్పుడు అంతా లైవే కదా. అలా రామారావు గారు, ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మినిట్ లైవ్ వెళ్తుంది, దాని వల్ల మీ వెయిటేజ్ పెరుగుతుంది. నిజంగా మీకు ఛాన్స్ ఇవ్వలేదు అంటే మిమ్మల్ని అక్కడ ఏం చేస్తారు అదే గమనిస్తారు కదా. ఒక్కరే చేతులు మాట్లాడితే ఏమర్థం కదండి, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. సిగ్గు తెచ్చుకోండి. మీ భావదరిద్రం రాష్ట్ర ప్రజల మీద రుద్ది మీరేం చెప్తారు? ఒకటి, అసెంబ్లీకి రండి మాట్లాడిన టైం ఇస్తామని ప్రభుత్వం చెప్తారు.